ఆగాగు ఆచార్య దేవా ఏమంటివి జాతి నిపుణుల సోదరుడు ಎಂದು నిర్వహత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష ఎందువా నీ తండ్రి భరద్వాజు జరణ పెట్టింది అది సుభిక్షాత్రమైన నీ సంభవం ఎట్టిది మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఇంత ఏలా ఆస్పత్రి పితామహుడు కురుకుల వృద్ధులని ఈ శాంతనవుడు శివసముద్ర భార్యకు గంగా గర్భను జనించలేదా ఇది ఏ కులము నాతో చెప్పింది మేమయ్యా మా వంశకు మూలపురుషుడు వశిష్ఠుడు దేవవేశ్యకు వరవసి పుత్రుడు కాడా అతను పంచమ జాతి కన్యన్న అరుణతుడి శక్తిని ఆ శక్తి చంద్రాను పరాశరుని ఆ పరాశరుడు పల్లిపల్సి మసిగ నేను మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని పితామహి అంబాలికతో మా తండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణుడిని నీచే కీర్తించబడుతున్న ఈ విదురి దేవుని కనలేదా సందర్భానుసరులను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యతతో సంకరమైన మా పూర్వంశము ఏనాడు కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వ్యర్థవాదములందరిలో నాయన సుయోధన తాత ఏరుల పౌరుల బ్రహ్మఋషుల జననములు మనము విచారించగలము. నీవు అన్నట్లు ఇది ముమ్మాటికి శాస్త్ర పరీక్ష. శాస్త్రం ఉన్న వారెల్లరూ క్షత్రియులు, అందరూ రాజ్యం ఉన్న వారు మాత్రమే రాజు. అట్టివారు ఈ గురురాజ పరిషత్తులో పాల్గొంటున్నారు. ఓహో రాచిరకమా అర్హతను నిర్ణయించున్నది అయిన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపది విరాళ వెలుగొందు అంగ్రరాజ్యానికి ఇప్పుడే ఇతని మూర్ధాభిషక్తిని గావిస్తున్నాను. సోదరా దుశ్శాసన అగ్రవర్త క్షత్రియుడిను వేగముగా తెమ్ము. మామ గాంధారి సర్వభౌమ చిరుచిరమణి పండిత సువర్ణ సింహాసనం ఎక్కిపోము. పరిజనులారా పుణ్య భాగీరథులను అందుకునుడి. కళ్యాణములారా మంగళ తూర్యారు సుస్వరముగా మోగునుండు. మంది మోగుదులారా కర్ణ మహారాజుల కైవారం కావింపుడు. పుణ్యాంగులారా ఈ రాజాసులకు పాలు భాగమున కస్తూరి తిలకం తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సమృద్ధ సహజ కవచ కర్ష వైద్య ప్రబోధముత వాంఛన చలజేయగా దీర్ఘాన్ని ధర్పడి నేను సకల మహాజన సమక్షమున పండిత పరశుమచ్చన సర్వదా సర్వదా సిద్ధత సహస్రత ఈ కులకల మహాపంచమును శాశ్వతముగా ప్రక్షాళన భావించుదును.